యూపీఎస్సీ 2024లో వచ్చిన పేపర్ చాలా తేలికైన పేపర్. ఐ థింక్ గత 4, 5 సంవత్సరాలుగా ఇంత తేలికైన పేపర్ లేదని చెప్పొచ్చు. సో, ఈ పేపర్ ఎలాగుంది? ఈ పేపర్‌కి సంబంధించి మనం ఏ విధంగా సన్నద్ధం కావడానికి వీలుగా ఉంది? ఈ అంశాన్ని ఇప్పుడు ఈరోజు మనం పేపర్ నంబర్ 1 గురించి ఈరోజు చర్చించిన తర్వాత రేపు పేపర్ నంబర్ 2 గురించి చూద్దాం. ఓకే. ముందుగా 24 ఈ పేపర్ అంటే దాన్ని విశ్లేషణ చేస్తే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం, దాని ప్రాచీనత. ఈ 2 అంశాల గురించి అడిగాడు. ఇది నేను టెస్ట్ సిరీస్ ఇటీవల కండక్ట్ చేశాను నేను. ఆ టెస్ట్ సిరీస్‌లో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చాను, ఆ ప్రశ్నలనేవి సర్వనామాల ఆధారంగా ద్రావిడ భాషలో తెలుగు స్థానాన్ని నిరూపించండి. అంటే ఇది జనరల్గా ఉండేటువంటిది, ఇది చాలా ప్రత్యేకంగా ఉండేటువంటిది. అంటే సర్వనామాల ఆధారంగా నిరూపించాలంటే చాలా లోతుగా వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలాగే ప్రశేష భాషగా తెలుగు స్థానాన్ని అనుసరించండి. ప్రశేష భాష అంటే ప్రాచీన తెలుగు భాష అనమాట. అంటే తెలుగు భాష ప్రాచీనతకు సంబంధించి. అంటే ఈ 2 కూడా నేను టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఇచ్చినటువంటి 300 టాపిక్స్ ఉన్నాయి చూసారా? అందులో చాప్టర్ 1లో 6 అండ్ చాప్టర్ 1లో 8. అంటే ఈ 2 కూడా మనం చర్చిస్తాం. అయితే ఇక్కడ చాలా విస్తృతమైనటువంటి మెటీరియల్ ఉంది. దాన్ని కుదించి రాయాలి. కారణం ఏమంటే గత సంవత్సరం దీన్ని చాలా పెద్ద ప్రశ్న ఇచ్చాడు. ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం అనేది పెద్దగా ఇచ్చాడు. ఇప్పుడు ప్రాచీనతను కూడా కలిపి 10 మార్కుల్లో ఇచ్చాడు. అంటే ఏమిటి? దాన్ని మీరు సంక్షిప్తీకరించి రాయాల్సిన అవసరం ఉంటుంది. 1B ప్రాచీన తెలుగు భాషల్లో కనిపించే ధ్వని విశేషాలు పేర్కొనండి అని చెప్పాడు. అంటే ఇక్కడ వర్ణాలు ప్రాచీన తెలుగు భాషలో ఏ విధంగా పరిణమించాయో ఈ అంశం అనే దాన్ని ఏమంటే మనం టెస్ట్ సిరీస్లో అడిగాం. అంటే 4వ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1 అంటే యాస్టేజ్గా టెస్ట్ సిరీస్లో ఏది ఇచ్చామో అది వచ్చింది. మనకు ఉన్నటువంటి నోట్స్లో చాప్టర్ నెంబర్ 2లో 1 వస్తుందన్నమాట. సి శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు ఉపయోగాన్ని విశ్లేషించండి. దీన్ని కాస్త ఎలా అడిగామంటే శాస్త్ర సాంకేతిక పద రూపకల్పనలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు అనే వాటిని చూపండి అని కొంచెం ఇండైరెక్ట్గా అడిగాం. అయితే డైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది నోట్స్లో ఉంది 5/8 అనమాట. అంటే అర్థం ఏమిటి? మీరు క్లాస్లో విని టెస్ట్ సిరీస్ అనే వాటిని రాయగలిగితే చాలా తేలికగా యూపీఎస్సీ పరీక్షలో రాయడానికి అవకాశం ఉండేటట్టుగా ప్రశ్నలు వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1D తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం తీరుతెన్నులు విశదం చేయండి. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నేను టెస్ట్ సిరీస్లో కూడా 5వ టెస్ట్లో 3A క్వశ్చన్గా ఇచ్చాను, 4లో 2 అది. అలాగే భాష ఆధునికీకరణలో భాషోద్యమాల పాత్రను వివరించండి. ఈ భాషోద్యమాల గురించి అలాగే సాహిత్యోద్యమాల గురించి తప్పనిసరిగా వస్తుంటాయి. నేను ఇక్కడ ప్రశ్న కూడా ఇచ్చాను. తెలుగు భాష ఆధునికీకరణలో భాషోద్యమాల పాత్రను పరిశీలించండి అని డైరెక్ట్ క్వశ్చనే. అది టెస్ట్ 4లో క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ ఈ భాష ఆధునికీకరణ కాబట్టి 5/1 వస్తుందన్నమాట. ఇక్కడ తెలుగు భాష పదాల కల్పనలో పత్రికల కృషిని సోదాహరణంగా వివరించండి. అంటే పత్రికలు అనేవి ఏ విధంగా సహకరించాయి, అంటే ఆధునికీకరణ పొందడానికి ఏ విధంగా సహకరించాయి, ఉపకరించాయి అన్న విషయాన్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. నేను అడిగినటువంటిది ఏమంటే టెస్ట్ సిరీస్లో తెలుగు భాష ఆధునికీకరణలో వార్తాపత్రికల పాత్రను సమీక్షించండి అని అడిగాం. ఇది 5th టెస్ట్లో 1B. ఇక్కడ మనకి 5/5లో వస్తుందన్నమాట దానికి ఆన్సర్ మనకిచ్చిన నోట్స్లో. అలాగే భాష ప్రామాణీకరణలో సమస్యలు పరిష్కార మార్గాలనే దాన్ని అడిగాడు. వ్యవహారిక భాషగా ఉన్న దాంట్లో తెలుగు భాషను ప్రామాణీకరించడం జరిగినటువంటి ప్రయత్నాలు, పరిచయం. 10వ ప్రశ్న అంటే చాప్టర్ 6 మాండలికాలకు సంబంధించినటువంటి దాంట్లో నేను 10వ ఐటమ్గా దీన్ని డైరెక్ట్గా ఇవ్వటం జరిగిందన్నమాట. అలాగే తెలుగులో సామాజిక మాండలికాలు, భాషాభివృద్ధిని గురించి చర్చించండి. తెలుగు భాషా మండలాలను పేర్కొని ఆయా మాండలికాల ప్రత్యేక లక్షణాలను వివరించండి అన్నట్టు ప్రశ్న నేను ఇచ్చాను. ఇది టెస్ట్లో ఇచ్చినట్టు 3/2. క్వశ్చన్ నెంబర్ 3లో తెలుగు వాక్యంలో రకాలు, వాటి నిర్మాణ రీతులను వివరించండి. మన క్లాస్లో దీన్ని చర్చించాం కదా. తెలుగు భాషలో వాక్య నిర్మాణ పరిణామ క్రమాన్ని విశ్లేషించండి అన్న విషయాన్ని నేను టెస్ట్లో ఇచ్చాను. ఇది టెస్ట్లో 3/4. ఇది మీకు ఇచ్చినటువంటి చాప్టర్ 7లో నంబర్ 1 ఐటమ్ అనమాట. అలాగే అనువాదాల్లో తలెత్తే సామాజిక సాంస్కృతిక సమస్యలను, వాటిని అధిగమించవలసిన తీరును వివరించండి. మన క్లాస్లో చర్చించాము దీన్ని. అక్కడ టెస్ట్లో దీన్ని ఎలా అడిగామంటే సాహిత్యేతర అనువాద పద్ధతులలో ఎదురయ్యే సాంస్కృతిక
సమస్యలను పేర్కొని, సాంస్కృతిక సమస్యలు అనేటప్పుడు సామాజిక సమస్యలు అనేవి అంతర్భాగంగా ఉంటాయి అందులో. వాటికి పరిష్కార మార్గాలు సూచించండి అనేటువంటిది అడగటం జరిగింది. ఇది థర్డ్ టెస్ట్‌లో క్వెషన్ నంబర్ 5. 5 అండ్ 6 ఆల్రెడీ మనం చర్చించాం దీన్ని. అలాగే ప్రత్యక్ష పరోక్షానువాద విధానాన్ని వివరించండి. ఈ ప్రత్యక్ష పరోక్షానువాదానికి సంబంధించి తెలుగులో అనుకృతి విధానం గురించి ఇది నేను ప్రశ్న టెస్ట్‌లో ఇచ్చాను. మీకు 7/7లో వస్తుందన్నమాట. అలాగే క్వెషన్ నంబర్ 4. క్వెషన్ నంబర్ 4కి సంబంధించి వ్యవహారిక భాషోద్యమం వల్ల తెలుగు భాషకు జరిగిన మేలు కీళ్లను చర్చించండి. అంటే నేను ప్రశ్న ఎలా ఇచ్చానంటే, గ్రాంధిక వ్యవహారిక భాషోద్యమాన్ని ఫ్యూడల్ ప్రజాస్వామ్య భావాల సంఘర్షణగా భావించవచ్చునేమో పరిశీలించండి. కారణం ఏమంటే, ఒక ఫ్యూడల్ దృక్పథంతో ఉండేటువంటి వ్యక్తులు ఈ గ్రాంధికవాదం అనే దాన్ని తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య దృక్పథంతో ఉన్నవారు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ వ్యవహారిక భాష అన్నటువంటిది చివరికి విజయాన్ని సాధించింది కాబట్టి ప్రజాస్వామ్య శక్తులు అనేవి విజయాన్ని సాధించాయి. ఆ విజయాన్ని సాధించినటువంటి ఆ విధానం అనే దాన్ని ఇక్కడ జవాబుగా రాయవలసి ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదు, బట్ ఇండైరెక్ట్ క్వశ్చన్, బట్ చాలా థాట్ ప్రొవోకింగ్, ఆలోచనాత్మకంగా ఉండేటువంటి ప్రశ్నగా దీన్ని మనం చూడాలి. అలాగే ఆంధ్రము, తెలుగు, తెనుగు పదాల వ్యుత్పత్తి, వికాసాలను పేర్కొనండి. ఇది చాలా సూటిగా అడిగినటువంటి ప్రశ్న. దానికి నేను కూడా ఆంధ్రము, తెలుగు, తెనుగు పదాల పుట్టు పూర్వోత్తరాలను, వాటి ఉత్పత్తిని వివరించండి అని చెప్పాను. అంటే డైరెక్ట్ ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ నేను అడిగినటువంటిది 4/4. ఇక్కడ చాప్టర్ నంబర్ 1లో 9, 10 ప్రశ్నలు, అది దీనికి జవాబుగా వస్తుందన్నమాట. ఇక లాస్ట్లో అంటే ఏమిటి, 13 క్వశ్చన్స్ ఇంతవరకు చూసాము. ఈ 13 ప్రశ్నలలో ఎన్ని ప్రశ్నలు రాయాలి అంటే, మీకు ఈ ప్రశ్న ఇంకా నేను చెప్తాను. ఇది 13 ప్రశ్నలలో మీరు రాయవలసినటువంటి 11 రాయాల్సి ఉంటుంది. సెక్షన్ ఏలో మీరు 2 క్వశ్చన్స్ తప్పనిసరిగా రాయాలి. కానీ మన విద్యార్థులందరినీ కూడా నేను ప్రోత్సహించేది ఏమంటే, భాషా శాస్త్రానికి సంబంధించి 3 ప్రశ్నలు రాయండి. అంటే 150 మార్కులు మీరు దానికి ఆన్సర్ చేసినట్టు అవుతుంది. ఆ 150 మార్కుల్లో మీకు తేలికగా 100 ఈజీగా వస్తుంది. 110 మార్కులు తెచ్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నది. అందువల్ల మీరు 11 క్వశ్చన్స్ రాయాలి. ఒక్క క్వశ్చన్ ఏమంటే, ఈ మూల ద్రావిడ భాష నుంచి ఆధునిక భాష వరకు తెలుగు పద నిర్మాణంలో జరిగిన పరిణామాన్ని వివరించండి. గత సంవత్సరం కూడా 4C కింద అదే ప్రశ్న ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే ప్రశ్న తీసుకొచ్చాడు. ఈ ప్రశ్నను మనం తేలిగ్గా రాయవచ్చు. అది పెద్ద క్లిష్టమైనటువంటి అంశం కాదు. కారణం ఏమంటే, పద నిర్మాణం అనేటప్పుడు శాసనాలలో ఉన్నటువంటి పదాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ శాసనాలలో ఉండే పదాలు అనేటువంటివి చివరికి వ్యవహారిక భాషా రూపం అంటే ఏమిటి, వచన శాసనాలలో ఉండే పదాలు వ్యవహారిక భాషకు, పద్య శాసనాల్లో ఉండే పదాలు గ్రాంధిక భాషకు వెళ్ళే విషయం మీరు గమనించుంటారు. అయితే భాష క్రమ పరిణామంలో మారుతూ వస్తుంది కాబట్టి ఈ మారే భాష ప్రాచీన పదాలు ఏ విధంగా ఉండేవి అంటే అర్థం ఏమంటే, వ్యాకరణాంశాలు అనేవి ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చాయి, క్రియాపదాలలో ఏ విధంగా మార్పులు వచ్చాయి. ఇది కాస్త క్లిష్టమైన అంశమే, కానీ ఇది రెండు సార్లు అడిగాడు దీన్ని. ఇది తెలియనంత మాత్రాన మీరు పరీక్ష రాయలేకుండా ఉండలేరు, రాయొచ్చు ఈజీగా. కారణం ఏమంటే, మనం చదువుకున్నటువంటి ప్రశ్నలు దాదాపుగా 11 ప్రశ్నలు అంటే 14 అన్నమాట. 14లో 13 ఆల్రెడీ మనం చదువుకున్న ప్రశ్నలే వస్తూ ఉన్నాయి ఇక్కడ. మీరు కోర్సులో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కోర్సు అయ్యేసరికి అన్ని ప్రశ్నలకు జవాబులు అనే వాటిని మీరు చదువుకుంటారు. రాయడానికి వీలుగా దాన్ని మీరు తర్ఫీదు పొందగలుగుతారు. అంటే దీనిని బట్టి మనకు తెలిసొచ్చే అంశం ఏమంటే, భాషా శాస్త్రానికి సంబంధించి చక్కగా తర్ఫీదుగాను పొందగలిగితే మీరు రాయవలసినటువంటి 5 ప్రశ్నలలో 3 ప్రశ్నలకు చక్కగా జవాబులు రాయగలరా? సో 3 ప్రశ్నలకు జవాబులు రాయగలిగితే 150 మార్కులలో 100 నుంచి 110 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నది. ఇంకా మీరు 2023, 24 ఈ 2 కానీ మీరు తర్ఫీదు వేస్తే విచిత్రం అనిపిస్తుందంటే, గత సంవత్సరం 23లో ఇచ్చినటువంటి ప్రశ్నలు మనం పరిశీలిస్తే అందులో 1A, B and C 1A, B, C అనే వాటిని
ఈ సంవత్సరం 1A 1B 2Aగా ఇచ్చాడనమాట. అంటే ఏమిటి, 5 ప్రశ్నలలో 3 ఇప్పుడు రిపీట్ అయ్యాయి. ప్రశ్న 2లో చూస్తే ప్రశ్న 2లో 3 ఉంటాయి కదా, అంటే ఏబిసి ఉంటాయి కదా. ఏబిసిలో ఏ అండ్ బి 2 కూడా ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యాయి. 24లో రిపీట్ అయ్యాయి. ప్రశ్న 4లో 3C ఇదన్నమాట, ఇది రిపీట్ అయ్యింది. అంటే అర్థం ఏమిటి చెప్పండి, దాదాపుగా 60% ప్రశ్నలు అనేవి భాషా శాస్త్రంలో ఆవృతమయ్యాయి. నేను మొదటి నుంచి మీకు చెప్తున్నది ఏమంటే, భాషా శాస్త్రం మీద మీరు దృష్టి పెడితే 150 మార్కులలో అంటే ఏంటి, 100 110 మార్కులు సునాయాసంగా ఇందులో మీరు తెచ్చుకోగలరు. సెక్షన్ బిలో చూద్దాం. సెక్షన్ బి కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది చాలా తేలికగా ఇచ్చాడు. ఎంత తేలికగా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. సెక్షన్ బికి సంబంధించి తెలుగు మహాభారత రచనా నేపథ్యాన్ని వివరించండి 5A ఈసారి వచ్చినటువంటిది. నేను వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రశ్న ఏమంటే, ఆంధ్ర భారత చారిత్రక నేపథ్యాన్ని అనుసరించండి. మీకు దీనికి జవాబు కూడా ఎక్కడిచ్చామో దీంట్లో చాలా క్లియర్గా ఉంది. అంటే చాప్టర్ 2లో 1 and 2 దాని కింద వస్తాయి. ఒకటి చారిత్రక నేపథ్యం అయితే రెండవది సాహిత్య నేపథ్యం. అలాగే రెండవ ప్రశ్న బి, మార్గదేశీ కవితాభేదాలను విశ్లేషించండి. చాలా స్పష్టంగా డైరెక్ట్గా అడిగినట్టు ప్రశ్న అన్నమాట. సో నన్నయ్యకు పూర్వం తెలుగు దేశ సాహిత్య రీతులు, వాళ్ళకి చాలా స్పెసిఫిక్గా ఇదే చెప్పారన్నమాట. దేశ సాహిత్య రీతులను పేర్కొనండి. ఇది టెస్ట్లో ఇచ్చినటువంటిది, దాని మీకు మీ బుక్లెట్లో ఇచ్చినటువంటి ఆన్సర్, రైట్. మూడవది ఏమంటే, తెలుగు సాహిత్యంలో తిక్కన మార్గం విశ్లేషించండి అని ప్రశ్నించాడు. నేను ఇచ్చినటువంటిది ఏమంటే, కవి బ్రహ్మ తిక్కన గారి స్థానాన్ని ప్రతిష్ఠించండి. ఇది మొదటి టెస్ట్లో 7వ ప్రశ్నగా ఇచ్చాము. ఇక్కడ మీకున్నటువంటి మెటీరియల్లో చాప్టర్ 4 ఐటమ్ నెంబర్ 5 అన్నమాట. పాల్కురకు సోమన రచనలను విశిష్టతలను వివరించండి, అది ప్రశ్న. నేను ఇచ్చిన టెస్ట్లో ఏమి ఇచ్చానంటే, పాల్కురకు సోమనాథుని కృతులను పేర్కొని సాహిత్య కృషిని వివరించండి. అంటే దాదాపుగా అదే ఇక్కడ ఆవృతమైంది. తర్వాత తాళ్లపాక అన్నమయ్య భక్తి తత్వాన్ని వివరించండి అని యూపీఎస్ వారు ఇచ్చారు. నేను ఇచ్చిన ప్రశ్న ఏమంటే, సగుణాకార భక్తి తత్వానికి అన్నమయ్య సాహిత్య సేవ. ఇది నేను ఇచ్చినటువంటి ప్రశ్న, మీకు ఇచ్చినటువంటి ఆన్సర్, రైట్. అంటే అర్థం ఏమంటే, ఐటమ్ నెంబర్ 1 చాలా టఫ్గా ఉంటుంది. కారణం ఏమంటే, చాలా విస్తృతమైనటువంటి సిలబస్ అందులో ఉంది. కానీ ఈ 5 ప్రశ్నలు కూడా రాయటానికి వీలుగా ఇందులో వచ్చాయి. అందువల్ల మీరు తేలిగ్గా రాయడానికి అవకాశం ఉన్నది. ఇక ప్రశ్న 6. ఈ 6వ ప్రశ్నలో ప్రబంధ సాహిత్యం విశిష్టతను పేర్కొనండి అని అడిగాడు. నేను ఇచ్చింది ఏమంటే, తెలుగులో ప్రబంధ పరిణామాన్ని విశ్లేషించండి. ప్రబంధానికి సంబంధించి మనం దాదాపుగా 8 ప్రశ్నలు మనం ఇక్కడ చూడబోతున్నాం. దీనికి సంబంధించి ఏమంటే, మీకు ఇచ్చిన నోట్స్లో చాప్టర్ 8లో 1 and 6 దీనికి సంబంధించి మెటీరియల్ ఉంటుంది. అలాగే శతక ప్రక్రియ లక్షణాలను, శతక కవిత వికాసాన్ని సోదాహరణంగా తెలపండి. దీనికి సంబంధించి మీకు శతకానికి సంబంధించి మీకు ఇచ్చిన నోట్స్ ఉంచండి. నోట్స్లో ఇప్పుడు కొత్త నోట్స్ ఇచ్చారు కదా మీకు. ఇక శతకమైన దాంట్లో దాదాపుగా చాలా విస్తృతంగా ఇచ్చాం. 20 మార్కులకి ఈసారి అడిగాడు. సాధారణంగా 20 మార్కులకి ఇది అడుగుతాడని ఎవరు కూడా ఆలోచించి ఉండరు, ఊహించి కూడా ఉండరు. కానీ ఈసారి ఇచ్చాడు. కాబట్టి శతకాన్ని గురించి మనం శ్రద్ధ వహించవలసిన అవసరం చాలా ఉంది. అయితే మెటీరియల్ యాంపుల్గా మీకు ఇవ్వటం జరిగింది. అలాగే చామకూర వెంకటకవి రచనా వైశిష్ట్యాన్ని పేర్కొనండి. చామకూర వెంకటకవి రచనా వైశిష్ట్యానికి సంబంధించి ఇక్కడ అడిగాడు, లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు. చామకూర వెంకటకవి విశిష్ట స్థానాన్ని అంచనా వేయండి అనేటువంటి ప్రశ్న టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. అలాగే క్వశ్చన్ 7, ఈ క్వశ్చన్ 7A, తెలుగులో వచ్చిన కవితా ఉద్యమాలు, అవి సాధించిన ఫలితాలను విశదీకరించండి. అంటే ఏ కవితా ఉద్యమాలు వచ్చాయో మీరు చాప్టర్ నెంబర్ 11లో చూసారు, 12లో చూసాం కదా. అంటే 11 and 12 బోత్. అంటే నవ్య కవిత్వ విధానం, అంటే నవ్య కవిత్వోద్యమం దగ్గర నుంచి స్త్రీవాద దళితవాద కవిత్వోద్యమం వరకు ఉన్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలకు సంబంధించి అవి సాధించిన ఫలితాల గురించి స్థూలంగా అడిగాడు. నేను అడిగినటువంటిది ఏమంటే, తెలుగు సాహిత్యోద్యమాలపై
సమకాలిక సామాజిక ప్రభావాన్ని విశ్లేషించండి. ఇది ఇంకొక వేలో అడిగాననమాట. అంటే ఇది తెలవడం మూలంగా మీకేమవుతుందంటే, ఈ ప్రశ్నకు జవాబు రాయటానికి తేలికవుతుంది. బిలో తెలుగులో కథానిక శిల్ప పరిణామాన్ని తెలపండి. కథానిక గురించి మనం తెలిసినప్పుడు పరిణామ క్రమం అనేది 6 స్టేజెస్‌లో అది పరిణామం చెందుతూ వచ్చిందన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం క్లాస్‌లో. అది 20 మార్కులకి అడిగాడు. తర్వాత అభ్యుదయ కవిత్వ ప్రస్థానాన్ని విశదీకరించండి. ఇప్పుడు మీకు టెస్ట్ పెడితే మీరు చక్కగా రాసేస్తారు 5 అంశాలనే వాటిని. అంటే అర్థం ఏమంటే అభ్యుదయ కవిత్వ ప్రస్థానం అంటే ఎలా ప్రారంభమైంది, అది ఏ విధంగా పరిణామ క్రమాన్ని చెందింది, ఇదంతా కూడా దాంట్లో రాయవలసి ఉంటుంది. దానికి సంబంధించి భావకవులు, అభ్యుదయ కవుల తారతమ్యాలు వివరించండి. అంటే అర్థం ఏమంటే వీరిరువురు కూడా ఏ విధమైన కాంట్రిబ్యూట్ చేశారు, ఈ విధంగా ప్రశ్న అడిగాం. ఇది రాయాలంటే తప్పనిసరిగా దాని గురించి అవగాహన ఉంటే తప్ప ఇది రాయలేరు. దీనికి సంబంధించి ఏమంటే ప్రశ్న నేను అడిగినటువంటిది టెస్ట్ 8లో క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత 8కి సంబంధించి చాలా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలే. ఏంటది? దళిత స్త్రీవాద దృక్పథాల ద్వారా వచ్చిన సామాజిక మార్పులను విశ్లేషించండి. ఈ దళిత స్త్రీవాద దృక్పథాల ద్వారా వచ్చినటువంటి సామాజిక మార్పులు అంటే అర్థం ఏమిటి? ఈ కవిత్వాల మూలంగా సమాజంలో వచ్చిన మార్పులు, లేక ఈ కవిత్వంలో సమాజంలో మార్పులు ఏ విధంగా ప్రతిఫలించాయి, ఈ అంశాలనే వాటి మీద అవగాహన ఉంటే దాన్ని చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. దానికి నేను అడిగిన ప్రశ్న ఏమంటే తెలుగు సమాజంపై స్త్రీవాద దళితవాద సాహిత్యోద్యమాల ప్రభావాన్ని సమీక్షించండి. తర్వాత జానపద కళలకు ఆదరణ కొరవడానికి కారణాలు. నేను ఇక్కడ అడిగినటువంటిది ఏమంటే జానపద ప్రదర్శన కళలు వాటి ఉద్ధరణకు మార్గాలు పేర్కొనండి. ఉద్ధరణ చేయాలంటే ఏమిటి? అక్కడ లోపాలు ఉంటే తప్ప ఉద్ధరణ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సవరించాలి, అది తెలిసినట్లయితే అది చక్కగా రాయటానికి అవకాశం ఉంటుంది. అలాగే పోతన కవితా తత్వాన్ని విశదీకరించండి. దాన్ని నేను పోతన కవితా పటుత్వాన్ని వర్ణించండి అని నేను ప్రశ్న అడిగాను. సెక్షన్ బిలో కూడా 14 ప్రశ్నలకు తగ్గటువంటి మెటీరియల్ మీ దగ్గర లభ్యమవుతుంది. పార్ట్ అంటే సెక్షన్ ఏలో 14 ప్రశ్నలకు 13 ప్రశ్నలకు తగ్గ మెటీరియల్ మీ దగ్గర ఉంది. అంటే అర్థం ఏమంటే 28 ప్రశ్నలు ఇచ్చాడు. 28 క్వశ్చన్స్. 28 క్వశ్చన్స్కి డైరెక్ట్గా మీ దగ్గర 27 ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి. ఒక ప్రశ్న కామన్ సెన్స్తో ఆలోచించి రాయొచ్చు అనమాట. ఎందుకంటే మనం నేర్చుకున్నట్టు మెటీరియల్ని ఆసరాగా చేసుకుని సమాధానం కూడా రాయొచ్చు. అంటే 28కి 28 క్వశ్చన్స్ రాయడానికి అవకాశం ఉంది. మీరు ఎన్ని రాయాలి? 19 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. మీ దగ్గర 28కి 27కి ఆన్సర్స్ మీకు బుక్లెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న మీకు అవగాహన ద్వారా ఆలోచించి రాయటానికి తగ్గట్టుగా మెటీరియల్ కూడా లభ్యమవుతుంది. అంటే అర్థం ఏమంటే మీరు మనసు పెట్టి ఇక్కడ జరిగేటువంటి ప్రతి క్లాస్ను కూడా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని దానిని చక్కగా రాయగలిగితే, చెప్పాను కదా, మీరు సినాప్సిస్ అనే దాన్ని రాసుకోవాలి. అలా రాసుకుని మీరు చర్చ చేయాలి. అంటే మీలో మీరు చర్చ చేసుకోవాలి. అలాగే పేపర్ మీద కూడా రాయటం మొదలు పెడితే కంటిన్యూస్గా కానీ మీరు అలాగా రాత ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ పేపర్లో అంటే 250 మార్క్స్. 250 మార్క్స్లో మనం ఎన్ని మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? నా దృష్టిలో అయినట్లయితే ఈజీగా 150 నుంచి 160 మార్కుల దాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అంత తేలికైన పేపర్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకొక విశ్లేషణ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. భాషా శాస్త్రానికి సంబంధించి 24లో ఎలా ఇచ్చాడు, 23లో ఎలా ఇచ్చాడు, 22, 21, 20. మీకు చాప్టర్ నెంబర్ 1 అంటే అర్థమేమి? అంటే తెలుగు పరిణామం గురించి అన్నమాట. తెలుగు భాష దాని చరిత్రకు సంబంధించిన అంశాలు. అందులో 30 మార్కులకు అడిగాడు. 1A అండ్ 4B 30 మార్కులకు అడిగాడు. అలాగే చాప్టర్ 2 లింగ్విస్టిక్స్లో తెలుగు భాష మూల ద్రావిడ భాష నుంచి ఏ విధంగా పరిణామం చెందుతూ ఉందో వచ్చేటువంటి చాలా పెద్ద చాప్టర్ అది. అందులో 2 ప్రశ్నలు అడిగాడు.
1B and 4C 20 మార్క్స్. ఇక మూడో చాప్టర్ అంటే గ్రాంధిక వ్యవహారిక భాషా ఉద్యమాలు. గ్రాంధిక వ్యవహారిక భాషా ఉద్యమానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగాడు, 20 మార్కులకు అడిగాడు. అలాగే తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం అనే దాన్ని ఒకే ఒక ప్రశ్న 10 మార్కులకి. అయితే చాలా మేజర్ కాంట్రిబ్యూషన్ ఎక్కడొచ్చిందంటే చాప్టర్ 5 తెలుగు భాష ఆధునికీకరణ. ఈ ఆధునికీకరణకు సంబంధించి 3 ప్రశ్నలు అడిగాడు. ఒకటి 10, 10, 20 అంటే 40 మార్కులకు అడిగాడు. అలాగే 6వ చాప్టర్ అంటే మాండలికాలకు సంబంధించి 2B and 2C దీనికి సంబంధించి 30 మార్కులు. అంటే ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. మీరు చూడండి, మొత్తం 5 సంవత్సరాలు చూసినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో వీటి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మీ దృష్టి ఎక్కడ పెట్టాలంటే ఈ చాప్టర్ నెంబర్ 5 and 6 మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం, కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అలాగే వాక్యానికి సంబంధించి ఈసారి 30 మార్కులు అడిగాడు. సాధారణంగా అన్ని మార్కులు ఎప్పుడు కూడా రేరుగా అడుగుతుంటాడు, బట్ దిస్ టైమ్ దే ఆస్క్డ్ 30 మార్క్స్. అలాగే అనువాదాలకు సంబంధించి 20 మార్కులు. సో దిస్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏమంటే ఎక్కడ మనం మన శ్రద్ధ అనే దాన్ని కేంద్రీకరించాలి, ఎక్కువ ఎక్కడ అభ్యాసం చేయాలి. ఇక్కడ నేను ఇచ్చినటువంటిది చాప్టర్ 2. ఇది మీరు కంటిన్యూస్గా చూసినట్లయితే దీని కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే యూ కెన్ సీ చాప్టర్ 1 ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాప్టర్ 5 and చాప్టర్ 6 ఈ 4 చాప్టర్లు అంటే మనకు ఉన్నటువంటి 8 చాప్టర్లలో ఈ 4 చాప్టర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో వాక్యం మీద కూడా శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు. ఆ విధంగా మీరు భాషా శాస్త్రానికి సంబంధించి కాస్త అవగాహనను దాన్ని కానీ బాగా పెంపొందించుకోగలిగితే యూ కెన్ రైట్ ఎక్సలెంట్ ఆన్సర్స్ అండ్ యూ కెన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. మరి సెక్షన్ బి కూడా చూద్దాం. సెక్షన్ బికి సంబంధించి ఈసారి చాలా విచిత్రంగా 5వ చాప్టర్ని అడగలేదు ఈసారి. అంటే ఏమిటి 5వ చాప్టర్ అంటే 5వ చాప్టర్లో ఏమొస్తాయి మీకు? చాప్టర్ నెంబర్ 1లో ప్రాంగణనయ్య సాహిత్య చరిత్ర వస్తుంది. 2 నాన్నయ్య, 3 శివకవియుగం, 4 తిక్కన, 5 ఎర్రన. సో ఎర్రన గారికి సంబంధించి అడగలేదు ఈసారి. సాధారణంగా ఏమంటే ఇక్కడ 13 చాప్టర్స్ ఉన్నాయి, 14 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక్క ప్రశ్న కన్నా ఎక్కువ అడగడానికి ఉండదు చాప్టర్లోంచి. ఒక్కొక్కటి అడుగుతూ వస్తాడు, ఎక్కడో ఒక చోట ఒక ప్రశ్న ఆపేస్తాడనమాట. అందువల్ల ఇలా మీరు చూసినట్లయితే ఒక చోట చూడండి 2 అడిగాడు, ఇక్కడ డుమ్మ కొట్టేశాడు. అంటే ఏమిటి? ఇక్కడ 2 వచ్చాయి. దేనికి సంబంధించి? చాప్టర్ 3 శివకవుల మీద అనమాట. అంటే ఒకటి శతకానం గురించి అడిగాడు, ఒకటి పాల్కొరకు సోమనాథుడి గురించి అడిగాడు. ఓకే, మిగతావన్నీ కూడా మీకు మళ్ళీ చూడండి, ఇక్కడ 7A 7C ఇక్కడ కూడా మళ్ళీ 2 వచ్చాయి. కాబట్టి ఇక్కడ 14లో ఒకటి తప్పించాడు కాబట్టి 2 చోట్ల 2 వచ్చాయి. సాధారణంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ చూస్తే అన్నీ అడిగాడు అనమాట, ఏది వదలకుండా. అలాగే ఇక్కడ కూడా చూస్తే ఏది వదలకుండా అడిగాడు, ఇక్కడ కూడా ఏది వదలకుండా అడిగాడు, ఇక్కడ వదిలేశాడు. ఈసారి ఇక్కడ వదిలేశాడు అనమాట. ఏమైనప్పుడు కూడా ఈ 13 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క ప్రశ్న చొప్పున మనకి రావటం జరుగుతుంది. అందుకని వీటి మీద అందుకే నేను చెప్పేది ఏమంటే 2 ప్రశ్నలు దీంట్లోంచి మీరు రాయగలిగితే చాలు, 3 అక్కర్లేదు. కారణం ఏమంటే భాషా శాస్త్రం మీద మీరు శ్రద్ధ పెట్టి అక్కడ 3 రాస్తే ఇక్కడ తేలికగా 2 ప్రశ్నలు రాయటానికి అవకాశం ఉంటుంది. ఈసారి ఆధునిక సాహిత్యానికి సంబంధించి ఎక్కువ మార్కులు అడిగాడు. చూడండి, ఇక్కడ చాప్టర్ నెంబర్ 11, 12 and 10 దీంట్లో 70 మార్క్స్. అంటే ఆధునిక సాహిత్య ప్రక్రియల గురించి, ఆధునిక సాహిత్య కవిత్వ ఉద్యమాల గురించి ఈ రెండిటికి సంబంధించి ఇక్కడ 70 మార్కులు అడిగాడు. సాధారణంగా దాన్ని తేలిగ్గా తీసుకోవడం జరుగుతుంది. అలా తేలిగ్గా తీసుకోవద్దు. యు విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ హియర్. గాట్ ఇట్? సో తెలుగు పేపర్ సెక్షన్ ఏ, సెక్షన్ 1 and సెక్షన్ బి ఈ 2 కానీ మీరు చక్కగా చూడగలిగినట్లయితే సెక్షన్ ఏ నుంచి తేలికగా యూ కెన్ స్కోర్ 110 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక సెక్షన్ బి నుంచి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ యూ కెన్ ఈజీలీ స్కోర్ 55 to 60. దట్ ఈస్ ద స్కోప్.
ఆ పేపర్ నెంబర్ 1. సో టుమారో వీఆర్ గోయింగ్ టు అనలైజ్ పేపర్ నెంబర్ 2. చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు పేపర్ కూడా. ఐ థింక్ లాస్ట్ 2-3 ఇయర్స్ బట్టి చూస్తే ఇది చాలా తేలికగాను ఆనందంగా రాయడానికి వీలుగా ఉండే పేపరు. రేపు దాని గురించి మనం విశ్లేషించాలి.